సార్ నేను ఈ కాలనీలో 8 ఏళ్ళుగా ఉంటున్నటువంటి కాలనీ వాసిని సార్. కొంచెం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా మీకు వివరణ ఇస్తా. మేము 2014 జనవరి నెలలో అప్లికేషన్ భూదాన బోర్డు వరకు పెట్టుకున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి 1895 కుటుంబాల వారం జనవరిలో పెట్టుకుంటే అదే సంవత్సరంలో 2014 ఏప్రిల్ నెల ఇక్కడ అందరికీ కూడా ప్రొసీడింగ్ పొంది ఉన్నాం. భూదాన యజ్ఞ బోర్డు నుంచి ప్రొసీడింగ్ పొంది ఉన్నాం సార్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మేము 2018 కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని 2018 డిసెంబర్ 15 నుంచి కూడా అంటే ప్రత్యక్షంగా మేము 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాం. నివాసం ఉంటున్న క్రమంలో సార్ ఆ తర్వాత కూడా మాకు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా మాకు 2019 సెప్టెంబర్ 22న మంచినీళ్ళు కరెంట్ ఇవ్వని వచ్చింది. ఆ తర్వాత నాట్ టు డెమాలిషన్, రెవెన్యూ పోలీసు నాట్ టు ఇంటర్ఫియర్ అనేటువంటి ఒక 6 ఆర్డర్లు వచ్చి మేము ఇక్కడ చట్టబద్ధంగా రెవెన్యూ రికార్డుతోటే 1954 కాసరపాని ఏదైతే ఉన్నదో రెవెన్యూ ఇచ్చినటువంటి ఆ రికార్డెడ్గానే మేము ఈ రోజు వరకు కూడా నివాసం ఉంటున్నాం. నివాసం ఉంటున్న క్రమంలో ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు మేము సంబంధించిన అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, మాకు ఇచ్చినటువంటి రెవెన్యూ రికార్డు ఆధారంగా 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమిని మాకు హద్దులు తేల్చండి అని కూడా ఎన్నోసార్లు చెప్పినాం. ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా అధికారులు ఎట్లా ఉన్నదంటే మీకు ఉన్నది 31 ఎకరమే, మిగిలి ఉన్నది 31 ఎకరాన్ని వదిలిపెట్టండి అనేటువంటి ధోరణులు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము 31 ఎకరం అనేది కాదు, భూదాన భూమి అది. మేము 1895 కుటుంబ పేదలను అప్లికేషన్ పెట్టుకుంటే మాకు భూదాన బోర్డు వారు ఇచ్చారు కాబట్టి 31 ఎకరం మేము 31 ఎకరం మీకు అనేది పంచే హక్కు మాకు లేదు, అది పేదలకు ఇచ్చినటువంటి స్థలం కాబట్టి అని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అదే పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. తర్వాత సార్ మొన్న రీసెంట్గా సమ్మక్క సారక్క జాతర ముందు ఇక్కడ ఈ కాలనీ ఏదేమైనా సరే ఒక వచ్చేసింది, ఈ కాలనీని కూల్చివేస్తారట. ఇప్పుడు బందోబస్తు తక్కువ ఉన్నది, సమ్మక్క సారక్క జాతర తర్వాత కూలుస్తారట అనేది ఉన్నది. ఉంటే కూడా మేము ఆ 2-3 రోజులు కూడా కంటికి కులుకు లేకుండా కూడా జనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైతున్నారో వాళ్ళని మేము సమేతం చేసి అందరం కూడా ఏది ఏమైనా సరే ఇది భూదాన భూమి మన హక్కు, అన్ని చట్టబద్ధత కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏదైనా మన ప్రాణాలు పోయినా కాపాడుకుందామని ఒక ఆలోచనతో అది జరిగింది. తర్వాత రీసెంట్గా రాత్రిపూట అంటే ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు వస్తారని రాత్రి నుంచి కూడా మాకు ఫోన్లు మీ కాలనీ కూల్చేస్తారట అని చెప్పడంతో కూడా జనం అందరూ కూడా ఎలర్ట్ అయ్యి కంటికి కులుకు లేకుండా రాత్రి అంతా జాగారం చేసి ఉన్నాం. తర్వాత కూడా ఇప్పటికీ కూడా జేసీబీలు ట్యాంకర్లు తీసుకొచ్చి కూడా పోలీసు బందోబస్తు తోటి కాలనీ కూల్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది దుర్మార్గము. దయచేసి పేదల పట్ల కూడా ఇక నేనే ఏమంటున్నా అంటే పేదల పట్ల మీరు మాటల్లో కాదు ఆచరణలో చూంచండి. పేదల యొక్క పరిపాలన అంటున్నారు కానీ ఆచరణలు కరెక్ట్గా లేదు కాబట్టి ఇదే ఇక్కడ మీకు వాస్తవికంగా ఏడ కనపడుతుంది. ఇక్కడ కనుక కూల్ చేసినట్లయితే దానికి మేము ఒప్పుకోము, మా ప్రాణాలు పోయినా కూడా దీన్ని ఖచ్చితంగా కూడా మేము పోరాడతాం. నేను భూదాన కాలనీ వాసిని. మేము వచ్చేసి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసివేసి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. తీసివేసేసి మిమ్మల్ని నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగొడతామని చెప్పి పలుసార్లు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికి 2023, 2021 నుంచి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు ఇబ్బంది పెడతానికి ఇదైంది. 40 జేసీబీలు తీసుకొచ్చి మహీంద్రా షోరూమ్ కానిచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చిర్రు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. వచ్చేటోళ్ళనేమో రానియకుండా ఇచ్చేస్తారు. బయటికి పోయినా బహిర్భూమికి పోయినా కూడా రానియట్లేదు. మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి ఇక్కడి నుంచి ఎల్లగొట్టి దీన్ని ఆక్యుపై చేసుకుందామని చెప్పని చూస్తున్నారు. రియల్టర్లు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. బిక్కసాని దామోదరు దీని వెనకాల ఉన్నాడు. దీంతో మంత్రి గారి సహకారంతో తుమ్మల గారి సహకారంతో దీన్ని తీసివేసి మనం తలా ఇంత పంచుకొని అమ్ముకుందామనే ధోరణిలో ఉన్నారు. మేము ఏమైనా సరే ఇక్కడ మా ప్రాణాలను అర్పిస్తాం కానీ దీన్ని ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టినా మేమైతే ఒప్పుకునే పరిస్థితి లేదు. దయచేసి ఇక్కడ మీడియా వాళ్ళు కానీ ఇంకా మనకి కావాల్సిన వాళ్ళు కానీ దీన్ని వివరణ తెలుసుకొని మాకు సహకారంగా ఉంటారని చెప్పి మేము విన్నవిస్తున్నాము. మాకు ఎవరు ఏమీ లేదు. ఇప్పుడు మాకు మీడియా అండదండలుగా చాలా మమ్మల్ని ముందు తీసుకుపోయి చాలా సహకారంగా ఉంటారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సార్ మాది ఇనోబా నవోదయ కాలనీ అండి. మేము వచ్చి 8 సంవత్సరాలు 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాం. 2014లో మేము ఇక్కడ ఈ గడ్డ మీదకి వచ్చినామండి. నీళ్ళు లేవు, కరెంట్ లేదు. అయినా కానీ మేము మనిషికి 10 రూపాయలు వేసి జనరేటర్ నడుపుకున్నాం. 4 సంవత్సరాల నుంచి అదే పని మాకు. అయితే మేమేం చేసినాం, ఫ్రీ కరెంట్ వచ్చిందని స్తంభాలు తెచ్చుకున్నాం, మనిషికి ఇన్నేసి వైరు తెచ్చుకున్నాం. కరెంటు తలిగించుకుంటాను, డీవీ ఉంది ఇక్కడ ట్రాన్స్ఫరం, ఆ తలిగించుకుంటా అంటే అట్లా 100 సార్లు కట్ చేశారు.
వీళ్ళని ఏ రకంగా కట్ చేస్తే వెళ్ళిపోతారు లేచిపోతారని. అయినా కానీ మేము పోం సార్. వాళ్ళు మేము తలిగిస్తా అంటే వాళ్ళు కట్ చేస్తారు. వీళ్ళ పని ఇట్లా కాదని ఏం చేశారు, తీసిపోయి డీవీని హాస్టల్లో వేసుకున్నారు సార్. వేసుకున్నా కానీ మేము ఈ కరెంట్ లేదు, ఇప్పుడు సంవత్సరం నుండి కరెంట్ లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అట్లనే ఉంటున్నాం. అయినా కానీ పేదోళ్ళ గురించి మరి ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఓట్లు వేయించుకుంటున్నారు. పేదోళ్ళు ఎందుకు కనపడట్లేదు? మేము గుర్తించలేదు, మమ్మల్ని గుర్తించరా అంటే పేదోళ్ళు ఉండకూడదు. 100 గజాలు పేదోడుకుంటే తప్పు, ఉన్నోళ్ళకైతే మాత్రం అప్స్టేర్లు ఉండాలా, 4 స్టేర్లు ఫంక్షన్ హాళ్ళు అన్నీ ఉండొచ్చు, కానీ మేము ఉండకూడదు. ఎందుకని అసలు మమ్మల్ని ఇట్లా రాత్రి నుంచి జేసీబీలు పోలీసు వాళ్ళు మొత్తం లైన్లో పెట్టి ఉంచారు. అయినా నిద్ర లేవు మాకు. మా రక్షణ కోసం ఈ కర్రలు పట్టుకొని ఉన్నాం, కానీ కర్రలు పట్టుకొని వస్తున్నారని ఇట్లా సమాచారం. అయినా కానీ మేము మా భూమి మాకు కావాలి, మా 100 గజాలు మాకు కావాలి. 62 ఎకరాలు 7 గుంటలు మాకు రావాలి. మేము చచ్చినా కానీ మేము ఈ గడ్డ వదిలిపెట్టాం. మా ప్రాణాలైనా పోతాయి ఈడ, అంతేగాని మేమైతే ఈ గడ్డను వదిలిపెట్టాం. ప్రాణాలకైనా తెగడుస్తాం సార్. మరి పేదోళ్ళు ఉన్నారు సార్, అసలు పేదోళ్ళు ఉన్నారు. అసలు చదువుకునే పిల్లల కాంచి కూడా అసలు ఎంత ఘోరం సార్. రాత్రి నుంచి నిద్రలేదు సార్, మాకు రాత్రి నుంచి నిద్రలేదు. స్ట్రోక్ వచ్చే పనిగా ఉంది సార్ అందరికి. ఇంత పాపం అసలు మీరు ఏం ప్రభుత్వం సార్ అసలు ఇది? ఏం ప్రభుత్వం అసలు? పేదలకు న్యాయం చేయని ప్రభుత్వం మాకు ఎందుకు సార్ ఇది? ఓట్లు వచ్చినప్పుడు ఇక్కడికి రావటం కానీ ఇప్పుడు మాత్రం పేదలు పనికిరారా సార్? ఎందుకు సార్ అసలు పేదలు అసలు ఇల్లు లేని వాళ్ళు, కూటికి లేని వాళ్ళు ఉన్నారు సార్. పసిపిల్లలు వేసుకొని ఉన్నాం సార్. ఇక్కడ 8 సంవత్సరాలు కరెంటు లేకుండా దోమలకి నైటే దోమలకి చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ అడవడితోటి మాకు ఇదైపోయింది సార్. రాత్రి ఇది ప్రభుత్వ భూమి కాదు సార్, ఇది భూదాన బోర్డు నుంచి మాకు ఇచ్చిన భూమి సార్. ఇది 2014లో ఇచ్చారు మాకు. 2014 నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాం. 2014 నుంచి నీళ్లు కొనుక్కుంటున్నాం. బోరే తలాయింత వేసుకొని బోర్లకి సోలార్లు పెట్టుకున్నాం. బోర్లు దాతలు వచ్చి బోర్లు వేసారు మాకు, కానీ ప్రభుత్వానికి ఎందుకు కనికరం లేదు సార్? ఇట్లా చేస్తే అట్లా మేమైతే ఇప్పుడు ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏం చేస్తారో చేయాలి, మీరు న్యాయం చేయాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి, కలెక్టర్ ఏం చేస్తారో చేయాలి మాకు న్యాయం.